भजे विशेषसुन्दरं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव रामामध्ययम् जटाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजे रामामध्ययम् निजस्वरूपबोधकं कृपाकरं भवामहं समशिवं निरञ्जनं भजे रामामध्ययम् सदा प्रपञ्चकल्पितं ह्यनामरूपवास्तवं नराकृतिं निरामयं भजे रामामध्ययम् निष्प्रपञ्चनिर्विकल्पनिर्मलं निरामयं चिदेकरूपसन्ततं भजे रामामध्ययम् भवत्तिपोतरूपकं यशेषदेहकल्पितं गुणाकरं कृपाकरं भजे रामामध्ययम् महासुवाक्यबोधकैर्विराजमानवाक्पदै परच्छब्रह्मव्यापकं भजे रामामध्ययम् शिवप्रदं सुखप्रदं भविचृतं ब्रह्मपावं विराजमानदैसिकं भजे रामामध्ययम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं श्रीराघवं दशरथमप्रमेयम् आयातुवान् अरविन्ददलाय दाक्षं रामो निशाचरविनाशकरं नमामि रमाय रमभटाय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय हिताय पतये जय श्री राम। श्रीराघवं दशरथात्मजमप्रमेयं श्रीराघवं दशरथमप्रमेयम् आयातुवान् अरविन्ददलाय दाक्षं रामो निशाचरविनाशकरं नमामि रमाय रमभटाय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय हिताय पतये जय श्री राम। जय श्री राम 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 రండి ఇచ్చేయండి ఇచ్చేయండి
జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 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 ఇలాగే ఎలా చూడండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా రండి రండి ఎలా చూడండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఇలా ఎలా చూడండి. లైటింగ్ ఇటు బాగుంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రండి 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 రండి. వెళ్ళండి లోనకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రండి, దగ్గరికి రండి. అలా చూడండి అలా చూడండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తీసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ బాబు రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వాస్ గారు కూడా రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడగా కూర్చోండి వచ్చానండి. వచ్చామని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా చూడండి అందరూ ఒకసారి. ఇలా చూడండి ఒకసారి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా ఇలా తిరగాలి ఇలా తిరగాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మౌన్ ఇలాగా జై శ్రీరామ్ 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 ఆనందమ్మ బాబా అమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ రెండమ్మ ఎలా రండి అయోధ్య నుంచి వచ్చిన రండి అక్షంతలు తీసుకుందరు కానీ శ్రీరాముడి శ్రీరాముడి రండి ఇలా రండి ఇలా రండి ఏనమ్మా తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెరీ గుడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా అక్షలు తీసుకో ఎలా రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ జై శ్రీరామ్ అందరూ కూడా తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ పాప రండి ఇలా రండి జై శ్రీరామ్ తీసుకోవాలి జై శ్రీరామ్ 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 మా అక్షలు తీసుకో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ రండి జై శ్రీరామ్ తీసుకోండమ్మా రాలేదు ఇంకా రాలేదే జై శ్రీరామ్ వచ్చాను ఇలా రమ్మ ఇలా రమ్మ రామ్ ఎలా రోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య వెళ్ళొచ్చాను రవి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసుకుంటే భక్తులు తీసుకోండి తీసేయాలి రండి అండి సార్ చెప్పల్స్ తీసేయండి చెప్పల్స్ తీసేయాలి చెప్పల్స్ తీసేయండి ఎలా వచ్చాయి ఎలా వచ్చి ఎక్కడ తీసుకో ఎలా వచ్చి జై శ్రీరామ్ స్వామి ఎలా వచ్చాము ఎలాగా పిల్లలకు వచ్చిన పిల్లలకు ఎలా మెల్ల తీసుకెళ్ళి పవిత్రమైన పట్టి పెట్టి పట్టి పెట్టి పట్టి పెట్టి చిన్నది కాదు జై శ్రీరామ్ 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 పర్లేదు జై శ్రీరామ్ 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 बोल जय श्री राम 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 जय श्रीराम 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 जय श्री जय राम श्रीराम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्रीराम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीराम
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరం శ్రీరామ్ జై 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 ఫోటో జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జ
Jai Shri Ram.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కొట్టేట్టుకోరా కొట్టేట్టు అయోధ్య క్షేత్రం నమస్తే వచ్చినా సరే తీసుకోండి. జై శ్రీరామ్ అక్షంతలు మనం ఇక్కడ భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఒకసారి మనం అందరం కూడా ఇక్కడ వర్గాలు లేవు, వైషమ్యాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరం ఒకటే కాబట్టి ఒకసారి సద్భావన ప్రార్థన చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ముందుగా హిందూ తరపు నుంచి నేను ప్రార్థన చేస్తాను. జై శ్రీరామ్. ఆనంద్ గారు చెప్పండి, ప్రార్థన చేయండి. వచ్చిన కూడా చెప్పండి. అలాగే
సర్వమతం అది ఉంటుందండి, ఎక్కడైనా వాయిస్ తీయండి. బాగా మాట్లాడతారు సార్. బాగా మాట్లాడతారు. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి సంరక్షణ వేదిక ఆధ్వర్యంలో అందరూ కూడా హృదయపూర్వక చెప్పనండి. ఈ మతాలు లేవు, కులాలు లేవు. నిజంగా కూడా ఒక పరిశుద్ధమైనటువంటి చేసినటువంటి మరి ముఖ్యంగా పెద్ద ఎవరైతే దీన్ని నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఇవి కూడా ఇది చాలా ఆశీర్వాదకరమని చెప్పడానికి ఇష్టపడుతూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరూ కూడా ఆఫీసర్ గారు మాట్లాడతారు సార్. మాట్లాడు. ఈరోజు ఎంతో సుదినం, పవిత్రమైన దినం. ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇక్కడ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వారిలో ఒక అవగాహన కల్పిస్తూ ఇంత అలా ప్రమోట్ చేస్తున్నందుకు వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమాన్ని జనవరి 22వ తారీఖు వరకు కూడా కొనసాగింపుగా చేస్తూ అందరిలోనూ ఈ చైతన్యాన్ని ఉత్తేజపరచాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పక్కన పెట్టండి. ఇలా రండి, ఇలా రండి, పక్క ఇలా పక్క. జై శ్రీరామ్. 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 బుట్టు పెట్టండి, బుట్టు పెట్టండి సారా, బుట్టు పెట్టండి. జై శ్రీరామ్. 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 ఈరోజు వీవరాజు పార్క్ వీరమ్మ పాండ్లో మన అయోధ్య నుంచి వచ్చిన పరమ పవిత్రమైన నక్షత్రాలు ఆ బాలరాముని స్పర్శతోటి ఈ యొక్క అఖండ భారతదేశం అంతా కూడా ఈ అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. ఇంచేతంటే 500 సంవత్సరాలు మనం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది కరసేవకులందరూ కూడా చనిపోయి వాళ్ళ మనకు రామ మందిరాన్ని నిర్మించుకోలేకపోయాం. ఉన్న రామ మందిరాన్ని కూలగొట్టడం జరిగింది. అంచేత ఇన్నాళ్ళకి ఈ 500 సంవత్సరాలకి ఇన్నాళ్ళకి మనకి ఒక గొప్ప వ్యక్తి ద్వారా అక్కడ ఉన్న అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా వర్గ విషయం లేకుండా కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడి అందరూ కూడా ఈ ఏళ్ళ అయోధ్య రాముడిని నిలబెట్టుకోవడం జరిగింది. రేపు 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అయోధ్య రాముడికి, బాలరాముడికి. ఆయన ఉండేది 50 అంగుళాలు ఉంటారు. ఆయన మంచి చిన్నది బాలరాముడు. అది దేశం మొత్తం మీద 7,000 మంది మరి అటెండ్ అవుతున్నారు. 22 నుంచి 24 వరకు, 25నేమో భక్తుల దర్శనం ఉంటుంది. అంచేత ప్రధాని మోడీ గారు వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాధుసంతులు అవనండి, అలాగే
మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు అక్కడ. అంచేత మన భీమవరంకి ఏమో మన సుబ్బయ్య గారు మరి ఒబిశెట్టి వెంకటేశ్వర గారికి అక్కడ పిలుపు. అంచేత దేశంలో కూడా ఎంతో సంబరాలు చేసుకుంటూ రాములవారి అయోధ్యలో రాములవారి భవన నిర్మాణం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అక్షంతలు కూడా మనకు రావు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతల్ని మరి 22వ తారీఖు అక్షంతలు ఇంటి దగ్గర మంది పూజ గదిలో పెట్టుకుని గదిలో పెట్టుకుని బెల్లంలో కూడా పెట్టుకుని అక్షంతలు ఇక అన్ని అరిష్టాలు ప్రతి ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనంద వాతావరణం నెలకొన్నది. అది మరి టైంలో ఉన్న దేవాలయం చుట్టుపక్కల ఉన్న భక్తులతో కలిసి భజనలు, రామకీర్తనలు, శ్రీరామ జయరామ జయ జయరామ, హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున 22 ఉదయమే ఈ కార్యక్రమాలు చేసుకుని మరి పునీతులు అవుతారని, మరి 1వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా అక్షంతల వితరణ జరుగుద్ది. అంచేత మీరు 22వ తారీఖుని ప్రతి సోదరీమణులు సోదరులందరూ కూడా ఆ రాముల వారి మీద దృష్టి ఉంచి ఆ ఒక్క గంట కూడా మీరు నిమిషం కూడా పోలేకుండా మీ అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అని త్రయోదశి మంత్రం అది, అలాగనే హనుమాన్ చాలీసా, హరే రామ హరే కృష్ణ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ పునీతులు అవుతారని ఆ శ్రీరామచంద్ర యొక్క అందరూ కూడా ఈ యొక్క రాముల వారిని జరుపుకుని పూర్వకాలంలో సంతవాడలో రామాలయం ఉంది. అవన్నీ కూడా మరి భాషలు లేకుండా ఈరోజు ఈ రాముడి యొక్క నిర్మాణం బాలరాముడి యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అక్కడ వైభవంగా మరి 3,500 కోట్లు మరి చందాలు రావడం జరిగింది. రాముడి ప్రతి ఒక్కరూ నిరాడంబరంగా ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి. అది 1,900 కోట్లు సరిపోయింది. అది మిగతా అమౌంట్ ఉంచడం జరిగింది. అలాగే అక్కడ విమానాశ్రయాలు, రైల్వే ప్లాట్ఫారాలు మనం వెళ్ళడానికి మరి ప్రధాని మోడీ గారు మరి ఇవాళ లక్నో నుంచి ఆయన 15వ తారీఖున బయలుదేరి 10,000 మందితోటి మరి అక్కడ అయోధ్య రావడం జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తి అందరూ కూడా మరి రాముల వారి అనుగ్రహాలు అవుతారని ఈ యొక్క అక్షంతలు ఎవరు కూడా విస్మరించకుండా ఈ పరమ పవిత్రమైన అక్షంతలు కాబట్టి వీటిని మరి పూజా గదిలో పెట్టుకోవడం, అలాగే బీరువాలో పెట్టుకోవడం, అలాగే బియ్యం డబ్బా ఉంటుంది అందులో 2 జల్లు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసి ఆ యొక్క రామగారు అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ కార్యక్రమం తరపున మరి బివి రాజు పార్క్ అందు వీరం పాండే యందు ఈ కార్యక్రమం మన వాకర్ సంఘ పరిషత్ ద్వారా ప్రెసిడెంట్ వాసు గారు, భీమేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, అనంత్ గారు, రమణ గారు, మరి శ్రీని గారు, గోరి శ్రీని గారు వీళ్ళందరూ కూడా మరి కాళీశేఖర్ గారు అందరూ కూడా మన సమిష్టిగా మరి ఈ యొక్క మహాపుణ్యకార్యం అని చెప్పి ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బీవీరాజ్ పార్క్ లో పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పరమ పవిత్రంగా చూసి శంకరం గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ వాకర్ ప్రెసిడెంట్ గారు అయిన వాసు గారు 2 నిమిషాలు ఈ అక్షంతల గురించి కార్యక్రమం గురించి మాట్లాడతారు. అలాగే శేఖర్ గారు కూడా నమస్కారం. వాకర్ అసోసియేషన్ తరఫున ఈరోజు అంత పవిత్రమైన అక్షంతలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందరూ వెళ్ళలేము కాబట్టి 22వ తారీఖు అందరూ టీవీల దగ్గర కూర్చొని ఆనందంగా వీక్షించవలసిందిగా కోరుకుంటూ ఆ శ్రీరాముని కృపాకటాక్షాలు అందరికీ లభించాలని, ముఖ్యంగా మన వాకర్స్ కుటుంబ సభ్యులందరికీ ఇంకా ఎక్కువ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాముని ప్రార్థిస్తాం. చాలా పవిత్రమైన దినమే వాళ్ళ అయోధ్య నుంచి మరి శ్రీరాముడు పాదాల చెంత నుంచి మరి అక్షంతలు మరి మనకి వచ్చినందుకు మన భీమవరం చాలా సంతోషించవలసిన విషయం. ఇది మన భీమవరమే కాదు భారతదేశం అంతా కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది మరి ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న శ్రీరామ మందిరం మరి ఇంతకాలానికి మనకి నిర్మాణం అయినందుకు మరి ఎంతో మన జన్మకి చరితార్థమని మరి మనం భావించాలి. మరి వాళ్ళకి అక్షంతలు ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించి చక్కగాని మరి స్వీకరించి మరి అయోధ్యని మరి ఎంతో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉన్నదని మరి సభాముఖంగా
మరి కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా మొత్తం ప్రపంచం యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క అయోధ్య కార్యక్రమం గురించి ఎంతో ఆనందంగా జరుగుతున్నారు. అలాగే అక్కడ స్వామివారి కళ్యాణం దగ్గర పూజ చేసిన అత్యంతలు ప్రతి వాడ ప్రతి పల్లె కూడా అందరికీ కూడా రావడం జరిగింది. ప్రతి వారు కూడా దీన్ని తన సొంత బాధ్యత కింద నెరవేర్చి ప్రతి వారు కూడా తన సొంత పని అన్నట్టుగా చూసుకుని ధర్మరక్షా వేదిక కానీ ఈ వివి రాజు వీరమ్మ పార్క్ అసోసియేషన్ వాకర్ అసోసియేషన్ వాసు గారు వీళ్ళందరూ టీం కూడా ఒక యూనిట్గా భీమవరంలో ఒక ఏరియాకి ఏర్పడి వీళ్ళందరూ కూడా ప్రతి వ్యక్తిని కూడా చైతన్యపరిచి వాళ్ళకి హిందూ ధర్మం మీద ఇలా ఉంటుంది ఇలా చేసుకుంటే దీన్ని పండగ వాతావరణం అందరికీ కూడా ఒక అవేర్నెస్ మనలో ఎంత ఉందో అలాగే అందరికీ. అలాగే మనకు సంబంధించిన దేవాలయాల్లో కూడా అది ఆ రోజు 22వ తారీఖు ఉదయం 9 నుంచి 1 గంట దాకా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం హరే రామ హరే కృష్ణ అనే కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. అలా ప్రతి వాళ్ళు కూడా ఈ హరే రామ హరే కృష్ణ అనే దాంట్లోనే అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.